ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా దేవుని బిడ్డలారా, మన పనుల భారము ఎవరి మీద ఉంచాలట? దేవుని మీదే ఉంచాలంటండి. మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి, మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మన తండ్రి మీద మనము ఆ యొక్క భారమును ఉంచాలట. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, నేను అంటాను, మన భారాన్ని వారి భారముగా ఎంచుకోగలిగిన వారు ఎవరున్నారు? ఎంత ఆత్మీయులైనా, ఎంత స్నేహితులైనా, ఎంత అయిన వారైనా, ఎంత రక్త సంబంధులైనా, నా దేవుని బిడ్డలారా, మన భారమును భరించగలిగిన వారు లేరండి. మన భారమును ఎత్తుకోగలిగిన వారు లేరండి. అందుకనే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటాడు. అంటే ఆలోచించండి, నీ భారమును ఎత్తుకునే నరుడు లేడు కనుక నీవు ప్రయాసతో ఆ భారమును ఎత్తుకొని ఆయన యొద్దకు మనము వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు నా దేవుని బిడ్డలారా, అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా అండి? ప్రయాసతో వెళ్ళాం కదండి, ప్రయాసతో భారముతో వెళ్ళాము కదండి. నా దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, నీ భారమును నేను వహిస్తాను, నేను ఎత్తుకుంటాను, నా భుజాల మీద నేను వేసుకుంటాను అనని నా దేవుని బిడ్డలారా, మన భారమును అంతటిని కూడా ఆయన భరించుటకు ఆయన మన వైపు తన వీపును చాపుతూ ఉన్నాడండి. చూడండి, వాక్యం అంటుంది, ఎప్పుడైతే యెహోవా మీద ఉంచుతామో అప్పుడు మాత్రమే మన ఉద్దేశములన్నీ కూడా సఫలమవుతాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఉద్దేశములు ఎప్పుడు సఫలమవుతాయి? మన కుటుంబ భారము, పిల్లల భారము, నా దేవుని బిడ్డలారా, అప్పుల భారము, ఇంకా చెప్పాలంటే ఉద్యోగం అనే భారము, గర్భఫలం అనే భారము, ఈ యొక్క ప్రతీది కూడా మరి ఆ భారములన్నిటిలో నుంచి మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశములు, నా దేవుని బిడ్డలారా, మన తలంపులు ఎప్పుడు సఫలమవుతాయంట? ఎప్పుడు అవి నెరవేర్చబడతాయంట? ఎప్పుడు అవి ఫలిస్తాయంట? అంటే యెహోవా దగ్గర ఉంచినప్పుడు, యెహోవా మీద ఉంచినప్పుడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటాను, నీ భారము దేవుని మీదే ఉంచావా? నీ భారము దేవుని దగ్గర చెప్పుకుంటున్నావా? నీ భారము నా దేవుని బిడ్డలారా ప్రభు దగ్గరే మరి ఉంచుతున్నావా? లేకపోతే మనుషులతో చెప్పుకొని సరిపెట్టుకుంటున్నావా? అయిన వారండి, వీళ్ళు నా రక్త సంబంధులండి అని ఒకవేళ వారితో వీరితో పంచుకుని ఓదార్పు కొరకు నా దేవుని బిడ్డలారా వారితో మాట్లాడుకుంటున్నావేమో, కానీ ప్రభు దగ్గర ప్రార్థించటంలో, అడగటంలో, మొరపెట్టడంలో నా దేవుని బిడ్డలారా వెనకబడిపోతున్నావేమో. ఆలోచించండి, ఒకవేళ వారితో చెప్పుకొని నీవు ఓదార్పు పొందాలనుకుంటే అవమానించబడిపోతామండి. నిజముగా అవమానించబడిపోతాము. అలాగును కాక మన ప్రభుతో చెప్పుకోండి. రహస్యమందున్నటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించి మరి తక్షణమే ఆయన కార్యాన్ని ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అలాగున మీ ఉద్దేశములన్నీ సఫలమగులాగున, మీ పనుల భారం అంతా మీ యొక్క మీద నుంచి తొలగిపోలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే అయ్యా, ఎంతోమంది భారము మోయలేకపోతున్నారు, వాళ్ళ గుండెలునైనా అలసిపోతున్నాయి అయ్యా. అయ్యా నా తండ్రినైనా కన్నీళ్ళ చేత నా ప్రభావ వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారయ్యా. ఇదిగో నా తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. అటు వారి భారములను నా ప్రభ యేసునామములో తొలగిపోవునుగా నీకు స్తోత్రాలు అయ్యా. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క నైనా ఉద్దేశములను నా ప్రభ మీరు స్థిరపరచమని నైనా సఫలపరచమని నైనా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను అయ్యా మీరు దీవించి ఆశీర్వదించి మరింత కృపలో నా ప్రభ అయ్యా మీరు వర్ధిల్లింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కృప మీకు తోడై ఉండును కాక.